హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. గాదే సాయి కృష్ణ ఎపిసోడ్లో సిఏ నాగరాజ్ని అరెస్ట్ చేయడం, మరి అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కు కోరినటువంటి తరుణంలో రిమాండ్ రిపోర్ట్ అందులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పి కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. అయితే కూటమి కూలిపోయేటువంటి నిజాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో లేనివి ఎందుకు అందులో మెన్షన్ చేయలేదు, విచారణ చేసినటువంటి సిట్ బృందం అని చెప్పి కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఏమిటి ఆ ప్రశ్నలు అనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే మే 6 ఎవరైతే మార్కాపురంలో ఈ సాయికృష్ణ టాస్క్ ఫోర్స్ సిబ్బంది తీసుకురావడము, అప్పటి నుంచి అంటే ఏ డేట్కి తెచ్చారు, ఏం చేస్తారు ఏంటనే కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. ఇక్కడ సీసీ ఫుటేజ్ని ఆ డీవీఆర్లో లేకుండా చేశారంట. ఇక్కడ ఒక రోజు 2 రోజులు తీసేస్తే డౌట్ వస్తుందని చెప్పి దగ్గర 10 నెలలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని తీసివేయడం జరిగిందంట. సాయికృష్ణ లాకప్లో డెత్ అయిన తర్వాత మరి కృష్ణలంక ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎవరైతే ఉంటారో మెజిస్ట్రేట్కు ఎందుకు చెప్పలేదనేటువంటి ప్రశ్నను ఇక్కడ వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. తల్లిని అసభ్యకరంగా తిట్టాడు, చనిపోయాడు నీ కొడుకని కూడా అక్కడ చెప్పడం జరిగిందని ఒకటి ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే కోర్టును తప్పుదో పట్టించే విధంగా కూడా ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా మాకు తెలియదని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒక పథకం ప్రకారం ఇదంతా జరిగిందనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మాకు అనుమానాలు ఉన్నాయని అనే విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు దృష్టికి తీసుకొచ్చారు. 3rd డిగ్రీ జరిగినట్టుగా కూడా వీళ్ళు ఇది చేశారు. అయితే ఒక ఎస్ఐ ఇక్కడ ఒక కొరియర్ తీసుకొచ్చినటువంటి క్రమంలో ఆ ఎస్ఐ ఇక్కడ గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని కట్టిపడేసినటువంటి వ్యక్తిని మరి చూశానని చెప్పి వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ ఇట్లాంటి కొన్ని అంశాలను మాత్రమే వీళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిమాండ్ రిపోర్ట్లో ఇవి ఎందుకు పెట్టలేదు అని చెప్పి కొన్ని విషయాలను బయట పెట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏదైతే 17 మందిని సాక్షులుగా తీసుకున్నాం, వారి యొక్క వాంగ్మూలం ఏం తీసుకున్నాం అనేది చెప్తా ఉన్నారో, ఈ 17 మందిలో 5 మంది మాత్రమే ఇవి కుటుంబ సభ్యులు గాదే సాయికృష్ణ, మిగతా వాళ్ళంతా కూడా పోలీస్ సిబ్బందే. ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పంపించింది ఎవరు, వారి పేర్లు ఏంటి అసలు? ఇక్కడ ఈ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది ఎలా ఉందంటే ఇక్కడ వైసీపీ చెప్పేది అడిషనల్ డిఎస్పీకి రిక్వెస్ట్ పెట్టారంట. ఎవరు? సిఐ నాగరాజు. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నటువంటి వ్యక్తిని వెతికి తీసుకురండి అని చెప్పి ఒక సిఐ అడిగాడంట. అసలు ఈ సిఐకి అడిగే రైట్సే లేవు అన్నది ఇక్కడ పాయింట్. సో మరి బాస్ ఎవరు? విజయవాడ సిపి, ఆయన బాస్, ఆయన దృష్టికి తీసుకుపోవాలి, ఆయన చెప్పాలి. మరి ఒక సిఐ చెప్తే ఈ టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది ఎలా వెళ్తుంది? మరి ఈ అంశాలను రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు పొందపరచలేదు అంటే ఇక్కడ సిపి గారి వివరణ తీసుకోవడం కానీ, అడిషనల్ డీసీపీకి రిక్వెస్ట్ పెట్టినటువంటి అంశాలు కానీ ఎందుకని తీసుకోలేదు. ఓకే, వెళ్ళారు, తీసుకొచ్చారు, బాగానే ఉంది. అసలు విషయం ఏంటి? కోర్టుకు హాజరవడం లేదు, మా ముందు హాజరుపరచండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నది ఇక్కడ పాయింట్ వీళ్ళు చెప్పేది. సో మరి అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కోర్టు ముందు హాజరుపరచాలి. మరి హాజరుపరచకుండా దాచిపెట్టి హింసించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో పొందపరచలేదు? అండ్ అదేవిధంగా సెంట్రీ కానిస్టేబుల్కి అప్పగించారన్నది రసీదు కూడా తీసుకున్నారంట. అయితే మరి ఆ సెంట్రీ కానిస్టేబుల్కి అప్పగించిన తర్వాత ఆ రసీదు తీసుకున్న తర్వాత ఏసీపీ కానీ, డీసీపీ గారు కానీ, సిపి గారు కానీ వీళ్ళు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఆ విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు పెట్టలేదు? దీనికి సంబంధించి ఎందుకు విచారణ చేయలేదు? అదేవిధంగా కొరియర్ కోసం వచ్చినటువంటి ఒక ఎస్ఐ ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో కట్టిపడేసారు, కొట్టారు అని చెప్పి, మరి ఇక్కడ ఒక్క నాగరాజు అంటే సిఐ నాగరాజు ఒక్కడే కొట్టగలడా? సిఐ నాగరాజు ఒక్కడే కాలు చేతులు కట్టేసి కొట్టేటువంటి అవకాశం ఉండదు. మరి శవాన్ని ఒక్కడే మాయం చేయడానికి అవకాశం ఉంటుందా? సో ఈ విషయాలపైన ఎందుకు విచారణ చేయలేదు? సిఐ నాగరాజు డ్రైవర్ని ఎందుకు విచారించలేదు? వాటికి సంబంధించిన అంశాలను ఇక్కడ ఎందుకు పొందపరచలేదు? అండ్ అదేవిధంగా మరి ఈ సెంట్రీ కానిస్టేబుల్కి ఈ గాదే సాయికృష్ణ అప్పగించారని ఏదైతే చెప్తా ఉన్నారో, రిపోర్ట్ చేశామని చెప్తా ఉన్నారో, అప్పుడు ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ కూడా, ఆ ఫోన్కి సంబంధించినటువంటి విచారణ ఎందుకు చేయలేదు? ఒక ఫోనా 2 ఫోన్లా అనే విషయాలను ఇక్కడ వీళ్ళు ఎందుకు పరిశీలన చేయలేదు? ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించి అనేక విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఈ సిఐ నాగరాజు విఆర్కి పంపారని చెప్తా ఉన్నారో, ఆ పంపిన తర్వాత ఆ వ్యక్తి యొక్క కదలికల మీద దృష్టి పెట్టారు. ఎవరెవరిని కలిశారు, ఆ వ్యక్తిని ఎవరెవరు కలిశారు, ఈ వ్యక్తి ఎవరెవరిని కలిశారు, ఈ ఫోన్ కాల్ డేటా ఏదైతే ఉందో వాటికి సంబంధించిన విచారణ కానీ ఇవన్నీ ఏమైనా చేశారా? వాటిని రిమాండ్ రిపోర్ట్లో ఎందుకని మీరు పొందపరచలేదు? ఎందుకంటే ఆ వ్యక్తి చేశాడని ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ వ్యక్తి ప్రమేయం ఉందని చెప్తున్న క్రమంలో మరి ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి కదలికను కూడా మరి క్యాప్చర్ చేయాలి కదా, ప్రతి కదలిక పైన విచారణ జరపాలి కదా, ఎందుకు జరపలేదు అనే విషయంతో పాటు ఇక్కడ మార్కాపురం నుండి తెచ్చినటువంటి సిబ్బంది పేర్లు,
ఎవరెవరన్నది ఇక్కడ వారి యొక్క విషయాలు ఇక్కడ చేయలేదు. ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి వీరికి, ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరనేటువంటి విషయాలను కూడా ఇక్కడ మరి విచారణ చేయలేదు. మార్కాపురం పోలీసులు ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అంటే వాళ్ళు ఒక సిఐ చెప్పాడనగానే వీళ్ళు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎందుకు లేవు? ఈ సీసీ ఫుటేజ్ వ్యవహారానికి సంబంధించి వీళ్ళు ఏదైతే అరేంజ్ చేశారని చెప్తా ఉన్నారో, మరి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినంత మాత్రాన అపోజిషన్ అంటే బయటికి రాగానే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆ పరిశీలన చేయడం కానీ, వాటికి సంబంధించిన డేటా తీసుకోవడం కానీ, అందులో పరిశీలించిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ రాయడం కానీ అలాంటివి ఎందుకని చేయలేదు? అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే దీంట్లో 28వ తారీఖు 5వ నెల ఎవరైతే సాయంత్రం 7 గంటలకు గాదే సాయికృష్ణ తల్లి తన అడ్వకేట్ ద్వారా సిపి గారికి ఒక లేఖ రాసింది. తన కుమారుడు కనిపించడం లేదు, పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నా కూడా లేడని చెప్తా ఉన్నారు, చంపేస్తారని, నా కొడుకుని కాపాడండి అని చెప్పి మీరు ఇన్వాల్వ్ కావాలని చెప్పినప్పుడు మరి సిపి గారు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఆ తర్వాత జూన్ 2న ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు సీరియస్ అయిన తర్వాత కూడా ఎందుకు స్పందించలేదు? ఇక్కడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి వెళ్ళారో, ఆ కుటుంబాన్ని పరామర్శించినారో అప్పుడు కానీ ఈ సిఐ నాగరాజు మీద కేసు నమోదు చేయలేదు. మళ్ళీ జగన్ గారు ట్వీట్ చేస్తే తప్ప వీళ్ళ కదలిక రాలేదు. మరి ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఏమంటున్నారు వీళ్ళు? ఆయన మౌనంగా ఉన్నారు, ఏ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడం లేదని అంటున్నారు. దీని వెనక పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయన్నది ఇప్పుడు చర్చ. ఈ వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే, వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉన్నాడంటే ఆఫర్ ఇచ్చారని కూడా చెప్తా ఉన్నారు. నువ్వు ఎవరి పేర్లు చెప్పొద్దు, ఎందుకంటే ఇది ఒక్కడే చేయడానికి అవకాశాలు లేవన్నది ఎవరినైనా చెప్తారు. ఒకరి వల్ల అయ్యేటువంటి ఛాన్సే లేదు. దగ్గర 40 రోజుల పాటు ఒక వ్యక్తిని కనిపించకుండా మరి కాల్చి బూడిద చేశారంటే ఒకరి వల్ల అవుతుందా? అసలు సమస్యనే లేదు, అలాంటి జరగడానికి అవకాశమే లేదు. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే, కొత్తగా ఏం చేశారంటే, ఎవరైతే ఈ గాదే సాయికృష్ణ మరదలు ఉందో ఆమెను ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆమెను ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తారు. అప్పుడు ఎప్పుడో ఫోక్సో కింద ఏదో కేసు నమోదైందంట, ఆ విషయంలో ఇలాంటి దుర్మార్గుడు అది ఇదని చెప్పి మళ్ళీ ఆ కేసు గురించి తీసుకొస్తారు. నిజం చెప్పాలంటే లీగల్గా అసలు ఆమెకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత అసలు తప్పే లేదు, ఇందులో ఏం జరగలేదు అనేటువంటి నిర్ధారణ మీద కేసును కూడా కొట్టివేయడం జరిగింది. ఈరోజు ఆ మరదలు సాయికృష్ణ మరదలు ఎవరైతే ఉన్నారో, మేమిద్దరం ప్రేమించుకున్నటువంటి మాట వాస్తవము. మొన్నటిదాకా కూడా నేను మా బావతో మాట్లాడాను. ఇక ఈ గాదే సాయికృష్ణ వల్లే, ఈ కేసు వల్లే మా నాన్న చనిపోయాడు అనేటువంటిది అబద్ధము. మా నాన్నకు పక్షవాతం రావడం వల్ల స్ట్రోక్తో చనిపోయాడని చెప్పి ఆ మరదలు చెప్తా ఉన్నది. నాకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, దయచేసి నన్ను ఇందులోకి లాగొద్దని కూడా చెప్తా ఉంది. అయినా కూడా ఆ కేసును తీసుకొచ్చి ఇందులో ఇరికించి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏవేవో అవసరం లేని మాత్రమే ఈ రిపోర్ట్లో పొందపరచారు. ఎందుకంటే సిట్ అనేది వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ సిబిఐ విచారణ జరిగితేనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బయటికి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఈరోజు వైసీపీ పార్టీ ఈ నిజాలను బయటపెట్టినటువంటి పరిస్థితి. విజయవాడ సిపి గారిని మాకు తెలియదు అంటారు, హోమ్ మినిస్టర్ గారు మాకు తెలియదు అంటారు, పవన్ కళ్యాణ్ గారు నా హ్యాండ్ ఓవర్ లేదు, ఆర్డర్ నా చేతిలో లేదంటారు, సిపిఎన్ గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా ఆయనలో కదలిక ఉండదు, యువగలంలో గలం విప్పినటువంటి నారా లోకేష్ గారి గలం కూడా మూతపడింది, ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే ఈ నిజాలన్నీ బయటకు వస్తే కూటమి కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటిని వదిలిపెట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం. ఈ జరిగినట్టు దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి లాగుతామని చెప్పి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడింది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.